ఇప్పుడు యూదులను గూర్చి యూదులకు రాసిన సువార్తయే ఈ మత్తయి సువార్త. ఈ మత్తయి సువార్తకు యెషయా గ్రంథంలో ఉన్న 24వ అధ్యాయానికి చాలా దగ్గర పోలిక ఉంది. మత్తయికి లేవి అనే పేరు కూడా ఉంది. మత్తయి కపెర్నహూములో సుంకము మెట్టు దగ్గర కూర్చొని సుంకం వసూలు చేసే పనిలో ఉన్నాడు. 30 సంవత్సరాల వయసు ఉంటుంది. ఒక దినాన ఆ మార్గములో యేసుక్రీస్తు ప్రభువు వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నటువంటి ప్రభు యొక్క క్రీస్తు యేసు యొక్క స్వరాన్ని మత్తయి విన్నాడు, నన్ను వెంబడించుము అని. మత్తయి లేచి క్రీస్తు యేసును వెంబడించినాడు. ఆయన శిష్యులకు పరిచర్య చేసే భాగ్యంలోనికి వచ్చినాడు. మత్తయి తన ఇంటిలో గొప్ప విందు ఏర్పాటు చేసినాడు. యూదులు ఎవరు మత్తయి ఇంట అంతకు మునుపు ఎవరు వచ్చి ఉండరు. ఎందుకంటే సుంకం వసూలు చేసే ఉద్యోగంలో ఉన్నాడు కాబట్టి. ముక్కుబిండి పన్ను వసూలు చేస్తూ ఉన్నాడు. అది యూదులకు కొంత అసహ్యంగా ఇబ్బందిగానే అనిపిస్తూ వచ్చింది. సుంకరులకు యూదులు పాపులు అని పేరు పెట్టినారు. ఎందుకంటే పాపి పరలోకంలో చేరడు కాబట్టి. సుంకం వసూలు చేసే ప్రతి ఒక్కడు కూడా పాపి, వాడు పరలోకంలోకి రాడు. ఆ సుంకం వసూలు చేసేవారు అన్య జాతికి చెందినటువంటి వారుగా యూదులు చూస్తూ ఉంటారు. సుంకరులు, పాపులు, రోమియులు యూదుల కోపానికి, అసహ్యానికి పాత్రులైనారు. నీతిమంతులు అనుకునే పరిశ్రయులు వారి మనసులోని ఇష్టము లేనటువంటి దానిని శిష్యుల దగ్గర చెప్పడం జరిగింది. ఏమని అంటే, మీ బోధకుడు సుంకరులు అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, పాపులు అని. పాపులతో కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు? ఆ మాటలు విన్న క్రీస్తు ఏమన్నాడంటే, నేను పాపులనే పిలువ వచ్చినాను కానీ నీతిమంతులను పిలువ రాలేదు. కనికరమునే కోరుతున్నాను కానీ బలిని కోరడం లేదు. మత్తయి హృదయం నిబ్బరముతో, ధైర్యముతో ఆ మాటలు నింపేసినాయి. మత్తయి తన ఉద్యోగాన్ని, ఇంటిని, కుటుంబాన్ని వదిలి ప్రభువును వెంబడించినాడు. వృత్తిరీత్యా సుంకం వసూలు చేసేటటువంటి పని అయినా మత్తయి పరిశుద్ధుడైన క్రీస్తు శిష్యునిగా, క్రీస్తు యొక్క పరిచారకునిగా బోధలకు, స్వస్థతకు ప్రత్యక్ష సాక్షిగా పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము మేడగదిలో పొందిన ఆ 12 ఒకడుగా దాదాపు 15 సంవత్సరాలు యెరూషలేములో యూదయ, గలిలయ అంతటా వాక్య పరిచర్య చేసిన ఆ అనుభవం, దేవుని శక్తి చేత స్వస్థపరిచి స్టెఫెను మరణ అనంతరము చెదిరిపోయినారు యూదులు క్రీస్తును ప్రకటించడానికి. మత్తయి యెరూషలేమును విడిచి చుట్టుపట్ల ఉన్న దేశాలకు వెళ్ళి
క్రీస్తును గూర్చి శుభవార్త ప్రకటిస్తూ వచ్చినాడు. ఇథియోపియా వెళ్ళి ఫిలిప్పు బాప్తిస్మం ఇచ్చిన బాప్తిస్మం పొందినటువంటి ఆ నపుంసకుణ్ణి కలుసుకున్నాడు. ఇథియోపియా, ఈజిప్టు దాదాపుగా 23 సంవత్సరాలు సేవ చేసినాడని బైబిల్ పండితులు అంటూ ఉంటారు. మత్తయికున్నటువంటి చదువు, మత్తయికున్నటువంటి అంతస్తును బట్టి మత్తయి సామాన్యులకే కాకుండా రాజులకు, శతాధిపతులకు, అధికారులతో క్రీస్తు సువార్తను పంచుకున్నాడు. పర్షియా ప్రాంతంలో సువార్తికునిగా పనిచేసినాడు. మత్తయి తనకున్నటువంటి ఆ హోదాను బట్టి, ఆ చదువును బట్టి రాజులతో, శతాధిపతులతో, అధికారులతో క్రీస్తును పంచుకున్నాడు. క్రీస్తు ప్రేమను రుచి చూపించినాడు. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపితుడై మెషియా, యూదుల రాజు గురించి రాయడానికి ప్రభు సహాయపడతా వచ్చినాడు. మత్తయి ఏమీ పండితుడేం కాదు. అయితే పరిశుద్ధాత్మ ప్రేరేపితుడైనాడు కాబట్టి నిత్యుడైనటువంటి రాజును, మెషియాను, యేసును యూదులకు సవివరంగా తెలియజేయడానికి ఇష్టపడతా వచ్చినాడు. పునరుత్థానము గురించి, యేసుక్రీస్తు ప్రభువు ఆగమనమును గురించి, యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి కార్యములను గురించి, యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిని గురించి, గలీలయ ప్రాంత ప్రాముఖ్యతను గురించి మత్తయి సువార్తలో యూదాగోత్రపు సింహమైన యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికిన ఆ మాటలు, చివరి అధ్యాయములో క్రీస్తు యొక్క ఆజ్ఞ, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎంతవరకు చేయాలి? నో ఎండ్. ప్రభు కూడా యూదులను, అన్యులను భేదము చూపలేదు అనేటటువంటి సత్యము ఈ మాటలో మనకు కనిపిస్తుంది. మత్తయి భూలోకములో తనకు ఇయ్యబడిన పని ముగించినాడు. హతసాక్షిగా పరలోక రాజైన తన ప్రభువును కలుసుకున్నాడు. ఇంత గొప్ప భాగ్యము చూడండి. నిజంగా ఆయన దేవుని కుమారుడు అని మత్తయి రాస్తూ వచ్చినాడు. క్రీస్తును అబ్రహాము కుమారుడు, దావీదు యొక్క కుమారుడు అనేటువంటి పదాలతో ఆరంభించినాడు. అబ్రహాము నిజ దేవుణ్ణి ఎరిగినవాడు, దేవుని ఆజ్ఞలను, కట్టడలను, నియమములను అనుసరించినటువంటి వాడు, దేవుని క్రియ చేసినాడు. దావీదు నిజ దేవుణ్ణి ఎరిగినవాడు, దేవుని హృదయానుసారి, దేవుని చిత్తము చేయుటకు ఇష్టపడినవాడు, దేవునికి ఇష్టమైన క్రియలు చేసినాడు. యేసు ప్రభు దేవుని కుమారుడు, తండ్రి అయిన దేవుని చిత్తమంతా నెరవేర్చినాడన్న అద్భుతమైన సత్యాలు మత్తయి రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సంధించిన సంగతులు మనకిక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆయా కాలాలలో జీవించినటువంటి అబ్రహాము గాని, దావీదును గాని, యేసుక్రీస్తును, హెబ్రీయులు, అయితే ఇక్కడ తామారు, రాహాబు, రూతు, వీళ్ళు ఆ కాలంలోని హెబ్రీయులు కాదు. హెబ్రీయులు కానటువంటి అన్యజాతి యొక్క స్త్రీలు,
ఈ అన్యజాతి స్త్రీలు హెబ్రీయులతో సాంగత్యం చేసి హెబ్రీయుల దేవునిలో విశ్వాసం ఉంచి లోకమునకు భయపడకుండా దేవుని క్రియలు చేసి దేవుని వలన మెప్పు పొంది మెస్సియా వంశావళిలో స్థానము పొందినారు. దేవుడైన ప్రభువును విశ్వసించి క్రియలు చేసిన వారు క్రీస్తు వంశావళి ద్వారములో వీరు ప్రవేశించినారు. దేవుని దయాపూర్వక సంకల్పములో నరులందరూ ఉన్నారు. అయితే విని విశ్వసించిన వారే దేవునికి ఇష్టలు. క్రీస్తు వంశావళి అట్టి వారితో ఆరంభమైంది. పరలోకమందున్న సింహాసనము చుట్టూ 4 జీవులున్నాయి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని చదువుతా ఉన్నాం. సింహాసనం మీద ఉన్నటువంటి వాడు దేవుడు. 4 జీవుల ముఖములు వేరువేరుగా ఉన్నాయి. మొదటి జీవి ముఖము సింహం వంటిది, రెండవ జీవి ముఖము దూడ వంటిది, మూడవ జీవి ముఖము మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుతున్న పక్షిరాజు ముఖము వంటిది. ఈ 4 జీవులు 4 సువార్తలు సింహాసనాసీనుడైన యేసు క్రీస్తును 4 కోణాలలో ప్రతిబింబింపజేస్తూ ఉన్నాయి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో కూడా చూస్తాం. 4 జీవులకు రెక్కలున్నాయి. ఉన్నత స్థలమందు నివసించుచున్నటువంటి వాని యొద్దకు రెక్కలను, లోపట వెలపట కన్నులు, పరిశుద్ధ కెరూబుల కన్నులు పరిశుద్ధాత్మను సూచిస్తా ఉన్నాయి. పరిశుద్ధాత్మ సహాయము లేకుండా నరుడెవడు సింహాసనాసీనుని ఎరగలేడు, పరలోక రాజ్యాన్ని తెలుసుకోలేడు. పరలోక రాజ్యము, పరలోక రాజ్య సింహాసనము, ఆ సింహాసనం మీద ఆసీనుడైనటువంటి క్రీస్తును గురించి తెలుసుకోవడానికి ఆధారాలు ఈ భూమి మీద పుష్కలముగా ఉన్నాయి. అవి 4 సువార్తలు. ఈ 4 సువార్తలలో పరలోకము, పరలోకములోని ధవల సింహాసనము, ధవల సింహాసనం మీద ఆసీనుడైన పరలోక రాజ్యాధినేత యేసుక్రీస్తు ప్రభువును చూస్తాం. మత్తయి సువార్తలో కొదమ సింహం, యూదా గోత్రపు కొదమ సింహం, రాజరికం. మార్కు సువార్తలో విరామము లేని, విశ్రాంతి లేని పరిచారకునిగా పరిచర్య చేసినటువంటి క్రీస్తును చూస్తాం. మరి లూకా సువార్తలో అయితే మనుష్య కుమారునిగా, మనుషుని ముఖము, మానవత్వం ఉన్న మహామనిషి, మానవుడు, మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు మనుష్య కుమారునిగా చేసినటువంటి పరిచర్య కనిపిస్తుంది. 4వ ముఖం పక్షిరాజు ముఖం. యోహాను సువార్తలో పరలోక ఉన్నత స్థలములలో సంచరించే దేవుని కుమారుణ్ణి చూస్తాం. 4 సువార్తల్లో ఉన్నవాడే పరమందు సింహాసనాసీనుడై ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువుని గురించి మనం ఎన్నో సత్యాలు నేర్చుకోవచ్చు. మత్తయి సువార్తలో పరలోక రాజ్య సంగతులు ఎన్నో మనకు కనిపిస్తాయి. ఈ ప్రవక్త యెషయా 24వ అధ్యాయంలో ఆ సంగతులు మరి రాయడానికి ఆయన పూనుకున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం, క్షమించండి 28వ అధ్యాయం 14వ వచనం నుండి పరలోక యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆగమనం, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత, ఇశ్రాయేలు కొరకు ధవల సింహాసనం తీర్పు మనకి వచనాల్లో కనిపిస్తాయి. యెరూషలేములో ఉన్న
ఈ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్కు వినుడి, యెహోవా వాక్కు వినుడి. మేము మరణముతో నిబంధన చేసుకొంటిమి, పాతాళముతో ఏకమైతిమి. ఉపద్రవము పాతాళము వలె వడిగా దాటునప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధములను మాకు ఆశ్రయములుగా చేసుకొంటిమి, మాయ క్రింద దాగి ఉన్నామని మీరు చెప్పుకొనుచున్నారే. ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడు. నేను న్యాయమును కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టెదను. వడగండ్లు మీ మాయా శరణమును కొట్టివేయును, దాగి ఉన్న చోటును నీళ్ల చేత కొట్టుకొని పోవును. మరణముతో మీరు చేసుకునే నిబంధన కొట్టివేయబడును, పాతాళముతో మీరు చేసుకున్న వడంబడిక నిలవదు. ప్రవాహము వలె ఉపద్రవము మీ మీదుగా దాటునప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారగుదురు. వచ్చినప్పుడెల్లా అది మిమ్మును ఊడ్చుకొని పోవును. ప్రతి ఉదయము, ప్రతి పగలు, ప్రతి రాత్రి అది వచ్చును. ఇది ఇట్టి ప్రకటన గ్రహించుట వలన మహాభయము కలుగును. భూమి అందంతట మహానాశనము ఖండితముగా నియమింపబడెను. చూడండి, మాటలే ఎంత ప్రత్యేకంగా మరి గంభీరంగా కనిపిస్తున్నాయి. చూడండి, యెరూషలేము ఇశ్రాయేలు రాజధాని. ఉపద్రవము, నాశనము, పాడు సంభవింపకుండా ఇశ్రాయేలును ఏలికలు, నాశన పుత్రుడు. మరి క్రీస్తు విరోధితో సంధి చేసుకుంటారు ఇశ్రాయేలు. ప్రపంచములోని ఇతర దేశాలైన ఇశ్రాయేలు దేశం మీద దండెత్తి వచ్చినప్పుడు మరి ఈ సమాఖ్య, మరి దశ రాజ్య కూటమి అంటే 10 రాజ్యాలు కలిసి ఒక కూటమిగా ఏర్పడతాయి. మాకు సహాయం చేయాలనేటటువంటి తీర్మానము, నిబంధన ఉంటుంది. దాని నాయకుడి అంత్యక్రీస్తు, వాడు క్రీస్తు విరోధి, మరి నాశన పుత్రుడు. అటు వాణ్ణి నమ్మి వానితో ఇశ్రాయేలు సంధి చేసుకుంటుంది. క్రీస్తు మరి మరణముతో నిబంధన, పాతాళముతో చేసుకునే నిబంధన, నా ఆత్మ నియమింపని సంధి అంటా ఉన్నాడు. ఈ 30వ అధ్యాయము 1వ వచనం, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనంలో నేను నియమింపనటువంటి సంధి మరి మీరు చేసుకున్నారు అని రాస్తాను. ప్రపంచంలో అనేక రాజ్యాలు ఇశ్రాయేలును అనుసరిస్తాయి. క్రీస్తు విరోధి ఆధిపత్యం కిందికి వస్తాయి. ఇశ్రాయేలు సహాయం కొరకు అంత్యకాలములో ఒక నరుణ్ణి ఆశ్రయిస్తుంది. 7 సంవత్సరాలు ఇశ్రాయేలు క్రీస్తు విరోధితో నిబంధన కాలం ఉండునట్లు వానితో ఏకీభవిస్తుంది, సంధి చేసుకుంటుందని దానియేలు 9వ అధ్యాయం 27వ వచనంలో రాస్తాడు. ఇశ్రాయేలును ఆశ్రయించాల్సిన వారి దేవుడైన యెహోవాను వారు మరి నిర్లక్ష్యపరుస్తారు. ఆయన పేరు సైన్యములకు అధిపతి అని మనం చూస్తాం. తరతరాలకు జ్ఞాపకార్థమైనటువంటి నామం. యుద్ధము యెహోవాదే. అయితే వారు తమ దేవుణ్ణి మరచిపోయినారు. తమ దేవుణ్ణి ఎరుగువారు అని దానియేలు అంటాడు. బలము కలిగి శక్తితో గొప్ప కార్యాలు చేస్తారు. అయితే వీరు తమ దేవుణ్ణి కానటువంటి వాని యందు నిబంధన చేసుకొని వాని ఆజ్ఞలో మరి వీరు అనుసరిస్తూ వానితో ఏకీభవించిన ఆ కాలము మరి చాలా బాధాకరంగా ఉంటుంది. మానవ బలాన్ని, బాహువును ఆశ్రయించిన ఇశ్రాయేలు తొందరపడి చేసుకున్నటువంటి నిబంధన అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి 3.5 సంవత్సరాలకే రద్దు చేస్తాడు. నిబంధన మీరి వాడు ఏం చేస్తాడు? ఆ 3.5 సంవత్సరాల్లో ఎందుకు నిబంధన రద్దు చేయబడుతుందంటే బలిని, నైవేద్యమును నివారణ చేస్తాడు. మీరు అవి
చేయకూడదు, నాకే అర్పించాలని కోరుకుంటాడు. నిబంధన మీరి వాడు ప్రవర్తిస్తాడు. నాశనకరమైన హేయ వస్తువు విగ్రహమును దేవాలయంలో ప్రతిష్ఠిస్తాడు, దేవాలయాన్ని అపవిత్రపరుస్తాడు. ఇప్పుడు దేవాలయం లేదు, కట్టబడుతుంది. కట్టబడింది అంటే ఇంక మనకు అర్థం కావాలి, ఒకవేళ మనము సజీవులంగా భూమి మీద ఉంటే సశరీరముగా ప్రభుతో కొనిపోవడానికి ఇవన్నీ కూడా మనకు సూచనలుగా, యుగ సమాప్తికి సూచనలుగా, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆగమనమునకు, ధవల సింహాసనం యొక్క తీర్పుకు సూచనలుగా ఇవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. విగ్రహారాధన, మరి మతతత్వము, నరకము, ఇవన్నీ కూడా ఆరంభించబడతాయి కదా. నిర్ణయింపబడిన నాశనం వానికి వచ్చు వరకు వాని ప్రవర్తన చాలా వికృతంగా ఉంటుంది. ఇశ్రాయేలీయులను వేట కుక్క వలె వెంటాడుతాడు. ఆ దినాల్లో ఇశ్రాయేలీయులకు మహాశ్రమలు, దేశ దేశములకు ఇశ్రాయేలు చెదిరిపోతారు, పారిపోతారు. ప్రవాహం వలె వారిపైకి శ్రమలు వస్తాయి. ప్రతి ఉదయము, ప్రతి పగలు, ప్రతి రాత్రి వారు హింసింపబడతారు. హత్య, సంహరింపబడుట వారు చూస్తారు. భయము భయము, ఎటు చూచినా, ఎక్కడకు వెళ్ళినా, ఎవరితో మాట్లాడాలన్నా భయము, సంకటము, ప్రాణ భయము. మరి రాయబడిన వాటిని చదివి గ్రహించిన వానికే భయంగా ఉంటది. చివరి 3.5 సంవత్సరాల అనంతరం అంత్యక్రీస్తు వాని యొక్క 10 రాజ్యాల కూటమి ప్రపంచ రాజ్యాలను ఇశ్రాయేలు పైకి యుద్ధమునకు పురిగొల్పుతాయి. యుద్ధము హర్మిగిద్దోన్ అనే ప్రాంతంలో జరుగుతుంది. ప్రభువైన యేసును గూర్చి మరి రాయబడిన మాటలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అమూల్యమైన రాయి, పరిశోధింపబడిన రాయి, స్థిరమైన పునాది, ఆయనే మూల రాయి అని కదా. అమూల్యమైన రాయి, మరి సియోనులో పునాదిగా వేయబడినటువంటి రాయి. 16వ వచనంలో పరిశోధింపబడిన రాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి, విశ్వసించువాడు కలవరపడడు. అప్పటికి క్రీస్తును, నజరేయుడైన యేసును విశ్వసించనటువంటి యూదులలో అనేకులు ఉంటారు. ఎందుకు వాళ్ళు విశ్వసించడం లేదు అంటే, క్రీస్తు నజరేతు నుండి రావడం జరగదు, యూదులలో నుండే వస్తాడని ప్రవక్తలు చెప్పినారు. కాబట్టి వాళ్ళు నమ్మరు, ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఎక్కువ భాగము విశ్వసించని వాళ్ళే కనిపిస్తారు. ఆయన వచ్చి ఇశ్రాయేలు మాయాశరణ్యమును కొట్టివేసి అంత్యక్రీస్తును, అబద్ధ ప్రవక్తను మండుచుండు అగ్నిలో పడవేసి అపవాదిని బంధిస్తాడు. భూమి అందంతటా నాశనము నియమింపబడింది. ఇశ్రాయేలు దేశం మీదికి యుద్ధమునకు వచ్చిన అన్య జనులందరూ ప్రభువు నోట నుండి వచ్చిన ఖడ్గము చేత సంహరింపబడతారు. విశ్వ విజేతగా క్రీస్తు మరి కనిపిస్తాడు. ఆయనకి మహిమ ప్రభావములు యుగ యుగాలకు కలుగును గాక. ఈ సత్యాలన్నీ కూడా మరి పద్మాసు ద్వీపములో మరి చనిపోవాలని త్రోసివేయబడిన యోహాను చూసి తెలుసుకున్నాడు. 19వ అధ్యాయం 21వ వచనం, కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. కడమవారు అంటే చివరగా వచ్చినారు కదా అన్యులు. మరి ఈ 10 రాజ్యాది నేతలు, ఆ కూటమి కలిసి ఇశ్రాయేలు మీదికి మిగతా ప్రపంచ రాజ్యాలన్నిటినీ ఉసిగొలుపుతాయి కదా. వాళ్ళందరూ వస్తారు కదా. వాళ్ళందరూ గుర్రం మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడతారు. వారి మాంసమును పక్షులన్నీ కడుపారా తింటాయి. ఇంకొక మాట కూడా చదువుదాం, చదివి ముందుకు వెళ్ళిపోదాం.
21వ అధ్యాయము 8వ వచనం. అలాగే ప్రకటనలో ఉన్నాం కాబట్టి, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఆ పవిత్రమైన పరిశుద్ధమైన దేవాలయములోనికి విగ్రహారాధన వచ్చింది కదా, దాని గురించి రాయబడినటువంటి మాటలే. కాబట్టి అంత పరిశుద్ధమైన పవిత్రమైన స్థలములోనికి నిబంధన నీరి హేయకరమైన, నాశనకరమైన, మరి నిలువరము కానటువంటి ఒక విగ్రహాన్ని, ఆ పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, పరలోక దేవుని నివాసము, పరలోక దేవుని మహిమ, పరలోక దేవుని సంచారము, పరలోక దేవుని ప్రత్యక్షత కలిగిన స్థలములో నిషిద్ధమైనటువంటిది, హేయకరమైనటువంటిది, నాశనకరమైనటువంటిది, ఆ లయమైపోయేటటువంటి దాన్ని తీసుకొచ్చి పెడితే మరి చూడండి, అట్లాంటి వాళ్లకు మరి మండే అగ్నిగుండములో స్థానం ఉన్నట్లు చూస్తాం. 22:15 కూడా రాస్తారు. ప్రకటన గ్రంథం 22:15, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలపట వందురు. కుక్కలను ప్రేమించే వాళ్ళు కూడా ఈ దినాల్లో కుక్కలకు ఒక డాక్టరు, ఒక ఇల్లు, దానికి ఒక పేరు, దానికి ఒక సెక్యూరిటీ, ఇవన్నీ బాగా చూస్తూ ఉన్నాం. అయితే ఆ కుక్కలను ప్రేమించి ఆ ఫోటోలు పెట్టుకొని, ఆ పోస్టర్లు పెట్టుకొని, ఆ కుక్కల కొరకు కృతజ్ఞత కూడికలు పెట్టి ఏ చేస్తూ ఉన్నారు కదా. వీళ్ళందరూ కూడా అడిగిపోతారంటే ఆ అగ్నిగుండము పాలైపోతారు, వెలపటికి వెళ్ళిపోతారు విగ్రహారాధికులు, వీళ్ళంతా కూడా. సరే, పట్టబడినటువంటి ఈ అంత్యక్రీస్తు ఎక్కడికి పోతాడంటే తీసిపోయి ఆయన అగ్నిగుండంలో పడేస్తాడు అని మనం చూసుకున్నాం కదా. మరి కొంచెము కాలము ఆ 1000 ఏళ్ల పాలనలో సాతాను బంధింపబడతాడు. సాతాను అంటే అంత్యక్రీస్తు, అబద్ధ క్రీస్తు. ఇశ్రాయేలును మోసపుచ్చి ఇశ్రాయేలు మీదికి మరి మోయశక్యము కానటువంటి శ్రమలను, ఇశ్రాయేలును ఆ చివరి దినాలలో మరి చెదరగొట్టబడుట, ఇవన్నీ చేసినటువంటి వాడే సాతాను. వాడు బంధింపబడతాడు కదా. ప్రపంచ పునర్జననమందు ఏర్పడిన నూతన ఆకాశము, నూతన భూమిలో జనులలో మరి చూడండి 62వ అధ్యాయము 25వ వచనం. 65వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనం. తోడేళ్లను, గొర్రె పిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దువలే గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండునని యెహోవా సెలవిస్తున్నాడు. హాని కలిగించేవాడుగా ఉంటాడు. హాని నాశనము లేనటువంటి స్థలములోనికి హాని చేసే విధంగా వీడు ప్రవర్తిస్తాడు కదా. యేసు క్రీస్తు ప్రభు 12 మంది శిష్యులు 12 సింహాసనాల మీద కూర్చొని యూదులకు ఏ విషయంలో తీర్పు తీరుస్తారు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? పౌలు అన్నాడు కదా కొరింథీకి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో. ఎలా నెరవేరుతాయి? భౌతికంగానా, సశరీరులుగా, పాప స్వభావం గలవారే కానీ పాపమునకు మృతులుగా ఉంటారు. 1000 సంవత్సరాల పాలనలో సమస్త ప్రాణులు, నరులు సమాధానము మరియు సంతోషముతోనే ఉంటారు. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేస్తుంది, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకుంటుంది, దూడ కొదమ సింహము
పెంచబడిన కోడె కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును. వాటి పిల్లలు ఒక్కచోటనే పడుకుంటాయి. ఎద్దు మేయునట్లు సింహం గడ్డి మేస్తుంది. పాలు గుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడుతుంది. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాస్తుంది. నా పరిశుద్ధ పర్వతం అంతటా ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్లు లోకము దేవుణ్ణి గూర్చిన యెషయా గ్రంథం 11:6లో యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఆ దినములో ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు. యెషయి వేరు చిగురు నొద్ద జనములు విచారణ చేయి. ప్రకటన 23లో అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. ఏమన్నా మారింటాడేమో అని విడిచిపెట్టబడతాడో మరి ఎట్టనో తెలియదు కానీ అటు పిమ్మట వాడు ఎవడు? సాతాను కొంచెము కాలము విడిచిపెట్టబడతాడు. 1000 ఏళ్ల పరిపాలన అనంతరము సాతాను విడిచిపెట్టబడతాడు. విడిచిపెట్టబడిన సాతాను విడిచిపెట్టిన వానికి కృతజ్ఞతగా ఉండుటకు బదులుగా విరజిమ్ముకొని ఎన్ని ఘోరాలకు, నేరాలకు, అఘాయిత్యాలకు, ఆకృత్యాలకు పాల్పడతాడో వివరింప నలివి కాదు. ఎంతకాలము? ఇక్కడ రాసినారు కాలము, కొంచెము కాలము. కొంచెము కాలం అంటే ఎంత కాలము? అది దేవునికే తెలుస్తుంది. గ్రంథమందు మనం చదువుతా ఉన్నాం ఏమని? కొంచెము కాలము అని రాసినారు. 1000 ఏళ్లలో యూదులు మరి యూదులకు శ్రమలలో సహాయం చేసినటువంటి ప్రజలు అంటే వీళ్ళు అన్యులు. అన్యులంటే ఇశ్రాయేలు 12 గోత్రికులు కానటువంటి వాళ్ళంతా అన్యులే. కానీ అప్పుడప్పుడు మనము వింటా ఉంటాం ఏమంటే అన్యులు 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 అని. యేసు క్రీస్తు ప్రభువును నమ్మిన మనం కూడా అన్యులమే. ఇశ్రాయేలు 12 గోత్రికులు మాత్రమే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అన్యులే. అయితే ఈ 1000 ఏళ్ల కంటే ముందు జరుగుతుంది కదా యుద్ధం. ఆ యుద్ధములో ఇశ్రాయేలు వారికి, యూదులకు ఎవరైతే సహాయపడతారో వాళ్ళు వీళ్ళతో ఉంటారు. అంటే యూదులు ఇశ్రాయేలుకు సహాయపడినటువంటి అన్యులు. ఇశ్రాయేలుకి ఎవరు సహాయపడతారు? అన్యులందరూ సహాయపడతారా? పడరు. యేసు క్రీస్తు ప్రభువు నందు ఎవరైతే విశ్వాసం ఉంచి ఉంటారో వాళ్ళు మాత్రమే సహాయపడతారు. వాళ్ళ గురించే ఇది. ఆ 1000 ఏళ్లలో యూదులు, అన్యులు. మరి అన్యులంటే ఇక్కడ యూదులకు శ్రమలలో సహాయం చేసినటువంటి వారు. విపరీతంగా జనాభా పెరిగిపోతుంది. మరలా భూమి జనులతో నిండిపోతుంది. సాతాను వదిలిపెట్టబడిన తరువాత వానికి ఇయ్యబడిన సమయము కొంచెము కాలమే. వాడు తెలుసుకొని వాడు తన స్వభావమును అనుసరించి భూజనులను మోసం చేస్తాడు. మామూలుగా ఈ 1000 ఏళ్ల పాలనకు ముందు యుద్ధం జరుగుతుంది కదా, అరిమెగిద్దోన్లో. ప్రపంచ దేశాలన్నీ ఇశ్రాయేలు మీద దాడి చేస్తాయి కదా, ముక్కుముడిగా వల వేస్తాయి కదా. మరి అప్పుడు వాడే ఆ వెపన్లు, మరి ఆ పరికరాలు, ఆ యుద్ధోపకరణాల వల్ల రేడియేషన్ ప్రొడ్యూస్ అయ్యి ఎవరు బతుకుతారు? ఎవరు బతకరు. శక్తిహీనులైనటువంటి వారు మాత్రమే యూదులలో బతుకుతారు. వారితో పాటు కొంతమంది అక్కడక్కడ ఉంటారు. వీళ్ళందరూ ప్రోగు చేయబడి వారి ద్వారా దేవుడు విపరీతమైనటువంటి జనాభా పెరిగిపోతుంది. ఎందుకంటే రేడియేషన్ అంతా దేవుడు క్లియర్ చేసేస్తాడు. ఎట్లా చేస్తాడంటే అది దేవుని శక్తి. ఆయనే రేడియేషన్ను మరి భూమిలో పెట్టినటువంటి వాడు. ఆయనకు తెలియదా మరి కదా? కాబట్టి సాతాను వదిలిపెట్టబడిన తర్వాత వానికి ఇయ్యబడిన సమయము కొంచెము కాలమని
తెలుసుకొని వాడు తన స్వభావమును అనుసరించి భూజనులను మోసం చేస్తాడు. ఇక్కడ ఒక మాట పాజిటివ్గా ఆలోచన చేయాలనుకుంటా ఉన్నా. ఏంటంటే, విడిచిపెట్టబడిన అపవాది కొంచెము కాలమే. ఈ కొంచెము కాలములో సర్వలోకాధిపతి, సృష్టికర్త, సమస్తమును సృష్టించి నిర్వహించుచున్న దేవుడని తెలిసి కూడా వాడు కొంచెము కూడా మార్పు చెందకుండా, కొంచెము కూడా ఆ దేవుని చేతిలో ఓడిపోతాడని, దేవుని శక్తిని తాళలేడని తెలిసి కూడా చూడు భూజనులను సమకూరుస్తాడు. అంటే మానవుని హృదయము ఎంత బలహీనంగా ఉందో చూడు. 1000 ఏండ్లు దేవునితో ఉండి దేవుని అనుగ్రహము ద్వారా అనుగ్రహింపబడే ఈవులను అనుభవించి ఆ మహిమను మరి చూసి ఆ మహిమలో జీవించి ఆ ధవలము, ఆ సింహాసనము నుండి వస్తున్నటువంటి ఆ మాటలు విని కూడా మరి వదిలిపెట్టబడిన ఈ సాతాను మాటలకు ఎంత తొందరగా ఆకర్షితులైపోతున్నారో చూడు. తన స్వభావమును అనుసరించి భూజనులను మోసం చేస్తాడు. ఏందనుకుంటున్నారు వాని స్వభావం అంటే? మంచిగా ఉంటాడు, మంచి మాటలే చెప్తాడు, మంచి పనులే చేయిస్తాడు, సంపాదన ఇస్తాడు, సమృద్ధిని కలగజేస్తాడు. అందులోనే అదిగో వారు క్రీస్తు పిల్లలు, వారిని మనం కొట్టాలి, వారు క్రీస్తు పిల్లలు, వారిని మనం చంపాలి అని వాళ్ళని ఆ మంచితనము, మామూలుగా సామెతల్లో సొలొమోను రాస్తాడు, మీకు ఎట్లా చెప్పాలి, తేనె పూసిన కత్తి కూడా కాదు, అది మహాఖడ్గం. తేనె పూసిన మహాఖడ్గం అది. దాని చేత వాడు ఆ మాటలతో ఎట్లా చూడు ఆకర్షిస్తాడో. ఆకర్షింపబడిన ప్రజల పరిస్థితి చూడండి. సాతాను ఎక్కడ ఉంటే పాపము అక్కడ ఉంటుంది. క్రీస్తు 1000 ఏండ్ల పాలనను అనుభవించడానికి జనులలో కొంతమంది సాతాను యేసుక్రీస్తు ప్రభు యొక్క 1000 ఏండ్ల పాలన అనుభవములో ఉన్నటువంటి జనులలో కొంతమంది, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 20వ వచనం, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 20 వచనం, అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, కాలము నిండని ముసలివారు ఉండరు, బాలురు 100 సంవత్సరముల వయస్సు గలవారై చనిపోవుదురు, పాపాత్ముడై శాపగ్రస్తుడగు వాడు సహితము 100 సంవత్సరములు బతుకును. చూడండి ఎంత ఆయుష్ పెరిగిపోయింది, ఆయుర్దాయము పెరిగిపోతా ఉంది. ఆనందకరమైన యెరూషలేములో మరి సృష్టికర్త ఆ కొత్త ఆకాశము, ఆ కొత్త భూమి, మునపటిని మరవబడే చేసిన ఆ కొత్త ఆకాశం, ఆ కొత్త భూమి, ఆశీర్వాదము ఇవన్నీ కలిగిన చోట ఎట్లా ఉందో చూడండి కదా. అట్లాంటి స్థలములో కొందరిని సాతాను మోసంలో పడేస్తాడు, శాపములో పడేస్తాడు కదా. మోసములో పడి వాళ్ళు శాపగ్రస్తులై పాపులవ్వడం జరుగుతుంది. పాపమున్న చోట విమర్శ ఉంటుంది. అలాంటి సమయంలో యూదులకు న్యాయం తీర్చడానికి 12 మంది శిష్యులు 12 సింహాసనాల మీద కూర్చుంటాడు. లోకమునకు తీర్పు తీర్చుటకు ఎత్తబడిన సంఘములోని మహిమా శరీరాలు మరి అధికారులుగా ఉంటారు. క్రీస్తు చేత నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకొని ఎత్తబడిన సంఘములోని దాసులు ఆయా పట్టణాల మీద అధికారులుగా ఉంటారు.
పూర్వం ఉన్నట్లు న్యాయాధిపతులు యూదులలో ఉంటారు. యెషయా గ్రంథం 1:26 చూస్తాం, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు. ప్రభు అన్నాడు కదా, జయించుచు అంతం వరకు నా క్రియలు చేయువానికి జనుల మీద అధికారం ఇస్తాడు ఆయన. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము. మరి ఆయన పాలనలో ఎట్లా ఉంటుందంటే, అధికారం పొందింటారు కదా, మరి నా జనులు వానికి నా క్రియలు చేయువానికి నా జనుల మీద అధికారం ఇచ్చేది. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరివాని పాత్ర వలె పగులగొట్టబడెదరు. కఠిన శిక్షలు ఉంటాయి. జాగ్రత్తగా చేయువానికి నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి అధికారం ఇస్తాడంట. కుమ్మరివాని పాత్రల వలె ఇనప దండముతో వారు ఏళ్తారంట, పాలగొడతారంట. చూడండి ఎంత అద్భుతంగా. ఇంకా మనం చూస్తే గోగు మాగోగు యుద్ధం, సాతానికి ఇవ్వబడిన ఆ కొంచెము కాలములో 1000 ఏళ్ల పాలన అనుభవించిన వారిని క్రీస్తుకు విరోధముగా లేపి ఇసుక రేణువుల వలె జనులను ప్రోగు చేసి యుద్ధము చేయుటకై వాడు బయలుదేరతాడు. ఇది రష్యా ఆధ్వర్యంలో జరుగుతుంది. గోగు మాగోగు అను పర్వత శిఖరాలు రష్యా దేశంలో ఉన్నాయి. ఈ యుద్ధానికి గోగు మాగోగు అనే యుద్ధం అనే పేరు పెట్టబడుతుంది. ఇది ఈ యుగ దేవత అయిన సాతాను చివరి పోరాటము, తిరుగుబాటు, యుగ సమాప్తి యందు గోగు మాగోగు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధములో క్రీస్తు విరోధులు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణం అంటే యెరూషలేము ముట్టడి వేయబడుతుంది. 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్ర ఇసుక వల్లే ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు ప్రోగు చేయుటకై బయలుదేరతాడు. వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరములను, ప్రియమైన పట్టణం అంటే యెరూషలేమును ముట్టడి వేస్తారు. పరలోకములో నుండి, ఆ సమయంలో పరలోకములో నుండి ముట్టడి వేయబడితే లోపటోళ్ళు బయటికి లేదు, బయటోళ్ళు లోపలికి లేదు. అట్లా కట్టుదిట్టం చేయబడుతుంది. మరి ఆ సమయంలో పరలోకము నుండి, మరి దేవుని వద్ద నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేస్తుంది. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడతాడు. అచ్చట క్రూర మృగము అబద్ధ ప్రవక్తయు ఉంటారు. వారు యుగ యుగములు రాత్రింబవళ్ళు బాధింపబడతారు. యెరూషలేము మరి విడిపింపబడుతుంది. అది మత్తయి సువార్త 13లో చూస్తాం. దేవుని రాజ్య పాలనలో 1000 సంవత్సరాలు సుఖశాంతులు అనుభవించిన వారికి దేవుడు పెట్టిన చివరి పరీక్ష ఇది. ఆ తర్వాత విమర్శలు, కోత, ఏరివేత ఉండవు. నో ఎన్కౌంటర్. 13వ అధ్యాయం 47వ వచనం మత్తయి సువార్త. పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయు. అలాగే యుగ సమాప్తి యందు
జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి దుష్టులను అగ్నిగుండములో పడవేయబడతారు. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటయు సాతాను నరకములో పడవేయబడతాడు. అది ప్రకటన 20:10 చదివినాం కదా. లోకము పుట్టినది మొదలుకొని, అంటే ఆదాము నుండి గోగు మాగోగు యుద్ధం యుగ సమాప్తి వరకు, లోకం పుట్టినది మొదలుకొని యుగ సమాప్తి వరకు, అంటే గోగు మాగోగు యుద్ధము జరిగితే యుగ సమాప్తి అన్నమాట. అంతవరకు జనులను మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడి, అచ్చట ఇంకా ఎవరున్నారు? క్రూర మృగము, అబద్ధ ప్రవక్త అంటే అంత్యక్రీస్తు, యుగాయుగాలు దివారాత్రులు ఇంకా అందులోనే ఉంటారు. యెషయా 14:11 ఉన్నట్లుగా దేవుని మహాత్మ్యము, దేవుని స్వరమండల స్వరము మరి మనము వింటాం. వాటిని 14:11 యెషయా గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. 14వ అధ్యాయం 11వ వచనం. నీ మహాత్మ్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడు. తేజో నక్షత్రం అంటే ఈయన గురించే రాసినారు కదా. పాతాళమున పడవేయబడును. నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పను. సాతాను నరకములో పడవేయబడిన తర్వాత భూమి ఆకాశములు దేవుని సన్నిధిలో నుండి పారిపోతాయి. ధవలమైన మహాసింహాసనం వేయబడింది, దాని మీద కూర్చుండి తీర్పు దిచ్చేది శ్రీ యేసు క్రీస్తు ప్రభువే. ప్రకటన 20వ అధ్యాయము 11వ వచనంలో మనం చదువుతాం కదా. ఈ యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో కూడా రాస్తాడు. మరియు ధవలమైన మహాసింహాసనము, దాని యందు ఆసీనుడయ్యున్న ఒకనిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోను, వాటికి నిలువ చోటు కనబడకపోను. కొద్దివారేమి గొప్పవారేమి మృతులైన అందరూ కూడా జీవగ్రంథము, వేరొక గ్రంథము, జీవగ్రంథములో ఉన్నవారు మాత్రమే అక్కడ ఉంటారు. వేరొక గ్రంథములో మరి వాళ్ళు వెళ్ళిపోతారు కదా. ధవల సింహాసనం యొక్క తీర్పు ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నాయి. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో, దీనికి ఆశ్చర్యపరకుడి, ఒక కాలము వచ్చు, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వస్తారు. జీవ పునరుత్థానము, మొదటి పునరుత్థానము. మరి ఇక్కడ చూస్తా ఉన్నా, ఆశ్చర్యపరకుడి ఒక కాలము, ఆ కాలములో మనం దూరస్తులము, అయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా సమీపస్తులుగా చేయబడినాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో రాసిన, ఆ కాలములో మనము దూరస్తులుగాను, నిబంధన లేనివారుగాను, అబద్ధికులముగాను, అన్యాయస్తులముగాను, శాపగ్రస్తులముగాను, పరదేశులముగాను, మరి వాగ్దానము లేనివారుగాను, నిరీక్షణ లేనటువంటి వారముగాను, దైవోగ్రతకు పాత్రులైనటువంటి వారముగాను, దేవుణ్ణి దూషించినటువంటి వారముగాను, దేవుని మహిమను విగ్రహమునకు ఆపాదించిన వారముగాను జీవిస్తా ఉంటిమే. అయితే యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు నందు విశ్వాసముంచుట ద్వారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప ద్వారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క మహాప్రేమ చేత, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపా మహాదైశ్వర్యము చేత, ఆ ప్రియుని రక్తము చేత, మరి క్రీస్తు రక్తము వలన నూతన సృష్టిగా చేయబడ్డాం, నూతన పరచబడ్డాం, సమీపస్తులుగా సమాధాన సంతోషములోనికి, మరి వాగ్దానములోనికి, నిరీక్షణలోనికి, దేవుని సొత్తుగా, దేవుని ఇంటిలో, దేవుని జీవములోనికి, దేవుని సత్యములోనికి మనము చేర్చబడతాం. ఇది అద్భుతమైన సత్యం కదా. అదే
యోహాను రాస్తా ఉన్నాడు ఏమని, జీవ పునరుత్థానము, మృతుల పునరుత్థానం అంటే తీర్పు పునరుత్థానం. జీవ పునరుత్థానం, మృతులలో నుండి ప్రథమ ఫలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానము పొందినాడు. ఆ తర్వాత పాతాళములోని పరదేశు, అక్కడ ఉన్నటువంటి అబ్రహాము రొమ్మున ఉన్నవారు, సాతాను చెరపట్టి ఉంచినటువంటి నీతిమంతుల ఆత్మలు పునరుత్థానమైనాయి. ఈ మాట మత్తయి 27వ అధ్యాయంలో చదువుతాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం 11 నుండి చూస్తే, యేసు ప్రభు మరి రాస్తా కనపడినప్పుడు తెల్లని వస్త్రాలు ధరించి 2 దూతలు నన్ను ముట్టుకోవద్దు అని అన్నాడు. ఎందుకంటే ఆయన పునరుత్థానుడైనాడు, తండ్రి వద్దకు వెళ్తా ఉన్నాడు. మత్తయి సువార్త 27లో కూడా మనం చూస్తాము. 27లో మరి పరదేశిలో ఉన్నటువంటి వారందరినీ మరి సాతాను చెరబట్టినటువంటి చెరగా మరి ఆయన కొనిపోయినాడు అని మనం చదువుతాం. 52వ వచనం, సమాధులు తెరవబడి నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచి వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధుల పట్టణంలో అనేకులు అగుపడుతూ సంఘం ఎత్తబడినప్పుడు దానిలో జీవ పునరుత్థానులు ఏమవుతారంటే మార్పు చెందుతారు. తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక, జీవ పునరుత్థానం మహా ఆర్భాటముతో, వేవేల పరిశుద్ధుల పరివారముతో, మధ్యాకాశములో బూర శబ్దము ఇవన్నీ వినబడినప్పుడు సంఘం ఎత్తబడిపోతారు. 4వ అధ్యాయం 14వ వచనం నుండి, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని, మేము యేసు ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి ఆర్భాటముతోను ప్రధాన దూతల శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొని కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడా సదాకాలము అనే ఈ మాటల సదాకాలం నేను మీకు తోడుగా ఉంటానని చెప్పినాడు యేసు ప్రభు కదా. భూదిగంతముల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించాడు. ఇక అక్కడ దావీదు కూడా చెప్తాడు ఏమని, సదాకాలం నీవు నా భోజనపు బల్ల వద్ద. ఇప్పుడు సదాకాలం ప్రభువుతో ఉన్నప్పుడే ఆయన భోజనపు బల్ల, ఆయన యొక్క కాపుదల మనకు కనిపిస్తాయి కదా. 7 సంవత్సరాల శ్రమల కాలములో, ఈ ధవళ సింహాసనం యొక్క తీర్పులో, ఆ జీవ పునరుత్థానంలో, ఆ మృతుల పునరుత్థానంలో మరి ఏం జరుగుతాయి అనేది మనం చూస్తాం. 7 సంవత్సరాల శ్రమల కాలంలో మొదట 3.5 సంవత్సరాలు 2 హతసాక్షులు వచ్చినారు, వాళ్ళు పునరుత్థానులు అవుతారు. మరి చివరి 3.5 సంవత్సరంలో అంత్యక్రీస్తు ఆ పేరు నెంబర్ వేయించుకున్న వానికి నమస్కారం చేయకోకుండా, మరి నెంబర్ వేయించుకోకుండా చనిపోయినటువంటి వారు, చంపబడినటువంటి ఆ యూదులు పునరుత్థానులు అవుతారు. మరి 7 సంవత్సరాల శ్రమల కాలంలో క్రీస్తు సువార్త ప్రకటించి హతసాక్షులైనటువంటి యూదులు దాదాపుగా ప్రకటన గ్రంథంలో మనకు కనిపిస్తారు నంబర్ 1,44,000 మంది అని 14వ అధ్యాయంలో 1,44,000 మంది మరి మెస్సియాను గురించి వారు ప్రకటిస్తారు. ఆ ప్రకటించినప్పుడు వారు చంపబడతారు, క్రూరమైన విధానంలో చంపబడతారు. వీళ్ళు లేపబడతారు. ఆ తర్వాత ఆ మీదట ప్రకటన 24:6లో ఎవరునూ లెక్క పెట్టలేని అన్యులలోనూ హతసాక్షులు వీరందరూ క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన ఆరంభములో పునరుత్థానులైపోతారు. దేవుడు మొదటి పునరుత్థానమనే అన్నాడు, అది జీవపు పునరుత్థానం. అయితే మృతుల పునరుత్థానం యుగ సమాప్తి యందు ఒక్కసారే జరుగుతుంది. మొదట జీవ పునరుత్థానమునకు మృతుల పునరుత్థానమునకు మధ్య ఉన్న సమయము 1000 ఏళ్ల పైచిలుకు. ఆదాము కుమారుడైన కయీను మొదలుకొని యుగ సమాప్తి యందు గోగు మాగోగు యుద్ధములో చనిపోయి పాతాళములో ఆత్మరూపులుగా ఉన్న వారందరూ ఒక్కసారిగా
పునరుత్థానులు అయిపోతారు. ఈ పునరుత్థానంలో పాల్గొనే వారు మృత్యుమైన ఆత్మ కలిగినటువంటి వారు. పునరుత్థానము అన్నారు కాబట్టి పునరుత్థాన సమయంలో వారికి శరీరాలు ఇవ్వబడతాయి. ప్రకటన 20:11-12 కదా, ధవల సింహాసనమును దాని మీద ఆసీనుడైన వాడొకడు, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోవును, వాటికి నిలవ చోటు కనబడకపోవును, మరియు కొద్దివారేమి గొప్పవారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట మనం చూచితిమి. స్పేస్, అంతరిక్షములో నిలవబడతారు. ఇప్పుడే అంతరిక్షంలోకి పోవడానికి స్పేస్ సూట్లు అవి ఇవి అన్ని ధరించి చాలా హంగామా, చాలా డబ్బు ఖర్చు పెట్టి మరి వెళ్తా ఉన్నారు కదా. ఆ రోజు ఫ్రీగానే వెళ్తాం. యేసుప్రభునందు విశ్వాసం వచ్చి అంతరిక్షంలో ఫ్రీగా సంచరిస్తాం. చూడండి, యేసుప్రభునందు విశ్వాసం వచ్చండి. యేసుప్రభు రక్తంలో ప్రతి పాపమును కడుక్కొనడానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క పాద సన్నిధికి సమీపించండి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి. లోక పాపమును దేగా మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లైన క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఆయన ఆజ్ఞలు చాలా సులువైనవి, ఆయన కట్టడలు చాలా తేలిక. వాటిని మనము యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు సామర్థ్యముతో చక్కగా చేయగలుగుతాం. జీవ గ్రంథం, వేరొక గ్రంథం, అలా గ్రంథాలు కూడా ఉన్నాయి చూడండి. తమ క్రియల చొప్పున తీర్పు ఉంది. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగిస్తుంది. మరణమును, మృతుల లోకమును, వాటి వశమునున్న మృతులను అప్పగిస్తుంది. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందుతాడు. దానియేలు గ్రంథం 7:9 చూస్తాము. ఇంకా సింహాసనములు వేయుట చూచితిని అంటాడు. మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగా ఉండెను. ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనం అగ్ని జ్వాలల వలె మండుచున్నాడు. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన ఎద్ద నుండి ప్రవహించు. వేవేల కొలది ఆయనకు పరిచారు. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచి తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. 9-10 వచనాల్లో దానియేలు గ్రంథం 7:9-10 రాసిన మాటలు, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడు. గ్రంథములు భూమి మీద పుట్టి పెరిగి మృతి నొందిన ప్రతి మనుషుని జీవితం డే టు డే, పెన్ టు పెన్ గ్రంథస్థం చేయబడి ఉంది ఈ గ్రంథాల్లో. వాటిలో ఉన్నటువంటి ప్రకారం వారి వారి క్రియలు మరి చొప్పున, వారి క్రియలు, దాని వెనకనున్న ఆలోచన, వారి వ్యర్థ ఆలోచన సమస్తము గ్రంథంలో లిఖించబడి, అంతా ఒట్టిదే అని మీరు కొట్టిపడేయద్దండి. అబ్బే అట్లాంటిది ఏమి ఉంటుంది ఏమి ఉండదని అనుకోవద్దండి. అక్కడ వీడియో వేసి దేవదూతలు 90 mm 70 ఎక్కువ అనుకుంటా ఉంటే 90 mm కూడా కాదు, 4K 12K హై డిఫెన్స్లో మరి క్లియర్గా షార్ట్ వీడియో ఏంటి, ఫుల్ లెంత్ వీడియో చూపిస్తారు. ఆడ మనం ఏం చేసినాము, ఏం తిన్నాము, ఏం మాట్లాడినాం, పైకి కనపడకుండా ఫ్రైలాడని చేతికి ఇచ్చి లోపల ఏందో ఇవంతా కూడా వీడియో ఆ స్క్రీన్ మీద మరి డిస్ప్లే అయిపోతూ ఉంటాయి. డాల్బీ అట్మాస్ఫియర్ అంతా కూడా. మృతుల పునరుత్థానము, తీర్పు పునరుత్థానంలో పాల్గొనేవారు ఎవరంటే కయీను నుండి గోగు మాగోగు యుద్ధములో చచ్చిన వారి వరకు. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరాంతలకు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, కుక్కలను ప్రేమించేవారు, మరి అబద్ధమును ప్రేమించి జరిగించిన వారు, మృతమైన ఆత్మ కలిగినటువంటి వారు, మృతులు, పాతాళములోని ఇవందరూ కూడా ఆ తీర్పులోనికి వస్తారు. 2 రకాలుగా వారు విభజింపబడతారు. ఎట్లా అంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2 గుంపులుగా చేయబడతారు. చూడండి, ఒక గుంపుకు ఒక పేరుంది, ఇంకొక గుంపుకు ఒక పేరుంది. 21వ అధ్యాయం 8వ వచనం,
పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండముల పాలు పొందురు. ఇది రెండవ మరణం. 22:15 కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతి వాడును వెలపట వందరు. దేవుణ్ణి ఎరగని వారు, ప్రభు అయిన యేసు క్రీస్తు సువార్తకు లోబడని వారు. అది దాని అర్థం. దేవుడంటే తెలియదు. రెండవది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని గురించి భూమి మీద సువార్త ప్రకటింపబడతా ఉంది, దాన్ని అడ్డుకుంటా ఉన్నారు. ఆ సువార్త ప్రకటించే వారిని కొడుతున్నారు, చంపుతున్నారు, హింసిస్తున్నారు, హేళన చేస్తున్నారు, ఈడ్ చేస్తూ ఉన్నారు. అరాచకాలు అట్లా ఇట్లా కాదు, చూస్తే ఇంకా గుండె బయలు చచ్చిపోతాం. అంత భయంకరమైన దారుణాలు, నేరాలు జరుగుతూ ఉన్నాయి. సరే, ఇదంతా బాగుంది. వాళ్ళ యొక్క క్రూరత్వం, వాళ్ళ యొక్క పైశాచికం అంతా కూడా మంచి చేసేటటువంటి, అంటే యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటించడమే మంచిది. పరలోక రాజ్యానికి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఏం తప్పు లేదు, దాంట్లో ఏ నేరం లేదు, ఏ ఘోరం లేదు, ఎవరికి ఏ నష్టం లేదు. అయితే చచ్చిపోయిన తర్వాత తీర్పు దినాన యేసు ప్రభు యొక్క సువార్తను విశ్వసించిన వారికి మాత్రం నెమ్మది ఉంది, సంతోషం ఉంది. అలాంటి వాళ్ళ మీద క్రూరంగా, ఘోరంగా, మరి ఎట్లా అంటే చచ్చిపోయిన తర్వాత కూడా మట్టిలో కలిసిపోయే ఆ దేహాల మీద కూడా అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారంటే ఇంకా వాళ్ళ యొక్క రాక్షసత్వం, వాళ్ళ యొక్క పైశాచికం, వాళ్ళ పైత్యం ఎంత ఉందో చూడు. ఇలాంటి వాళ్ళను ఈ దేవుడు యుగాయుగాలు, అందుకే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఓ నెల కాదు, ఓ సంవత్సరం కాదు, యావజ్జీవ యుగాయుగాలు యావజ్జీవ కారాగార శిక్ష పడినోటల్లో కూడా సత్ప్రవర్తన మీద రిలీజ్ అవుతూ ఉంటారు. అయితే వీళ్ళకు లేదు, వీళ్ళకు ప్రవర్తన అనేదే వీళ్ళకు వర్తించదు, వీళ్ళ డిక్షనరీలో అది లేదు. అలాగే దేవుణ్ణి ఎరగనటువంటి వారు, ప్రభు అయిన యేసు సువార్తకు లోబడనటువంటి వారు. తెసలోనికకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో 6, 7, 8 వచనాలు కనిపడతాయి, కలిసే ఉంటాయి. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనబరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరగని వారికి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమవుతా ఉన్నాడు. ప్రభావమును కనబరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరగని వారికి, చూడండి, దేవుణ్ణి ఎరగని, నమ్మండి, విశ్వాసం ఉంచండి, ఏం పోతుంది, అదే బరువు ఏం కాదు. యేసు ప్రభువుని నమ్మండి, విశ్వాసం ఉంచండి, యేసు ప్రభువుతో సహవాసం చేయండి. ఎన్ని సహవాసాలు చేసినారు అన్ని తలనొప్పే, అంత వ్యర్థమే, అంత మోసమే, అంత అక్రమమే, అంత అన్యాయమే, అంత దుర్మార్గమే. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచి నెమ్మదిగాను, సుఖముగాను, సౌఖ్యముగాను, సంతోషముగాను, సమాధానమును బతకనుద్దేశించుటకే ప్రభువుని యేసు వద్దకు రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అంటే రాసినారు, దేవుణ్ణి ఎరగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. కొట్టబడుతున్నాం, హేళన చేయబడుతున్నాం, అన్యాయపు తీర్పు, అఘాయిత్యాలు, అరాచకాలు, అవమానాలు, నిందలు, ఈడ్చివేయబడు, నరికే రంపాలతో కోయబడుతున్నారు, చెరసాలలో వేయబడుతున్నారు, పెంట వలె పారవేయబడుతున్నారు. శ్రమ పొందుతున్న మీరు, మిమ్మును శ్రమపరిచిన వారిని చూస్తారు, వారు అగ్నిగంధకములో పడవేస్తారు. దేవునిలో పక్షపాతం లేదు. ఈ మధ్య నేను విన్నాను,
ఒక వీడియో పంపిస్తే, బైబిల్లో దేవుడు సంపుతున్నాడు దేవుడని నువ్వు నీ నోటితోనే చెప్తా ఉన్నావు. బైబిల్లో దేవుడని, ఆ దేవునికే నువ్వు నమస్కరించాలి కదా, ఆ దేవునికే నువ్వు మొక్కాలి కదా, ఆ దేవునికే నువ్వు భయపడాలి కదా, ఆ దేవునికే నువ్వు లోబడాలి కదా. అట్లా లోబడకుండా మరి దేవుణ్ణి కానటువంటి దాన్ని దేవునిగా చేసుకొని దానికి ఏదేదో చేస్తే అదేమైనా కదా. చూడండి, అలాంటి వాళ్ళ గురించే రాసినారు. పౌలు రాస్తారు, దేవునిలో పక్షపాతము లేదు అని. దేవుని ఎరగని వారు, ప్రభువైన యేసు సువార్తకు లోబడనటువంటి వారు, ట్రైన్లో చెప్పబడిన సువార్త, వీధులలో చెప్పబడిన సువార్త, బస్సులలో చెప్పబడిన సువార్త, ఆకాశపు వీధుల నుండి వినపడిన సువార్త, గోడల మీద రాయబడిన వాక్యపు సువార్త, కరపత్రికల ద్వారా చిన్న పిల్లలు తెచ్చిస్తే వాళ్ళ మీద వాళ్ళకు మంచి ఏందో తెలియదు, చెడేందో తెలియదు, కరపత్రిక తెచ్చిస్తే ఎంత అఘాయిత్యానికి వడిగట్టినావు చూడు. నువ్వు బతుకుదామనే పోవడానికే చేసినావు, బతకడానికి కాదు. చూడండి, రాయబడి ఉంది రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో, దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే ధర్మశాస్త్రము కలిగిన వారై, పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పును. దేవుణ్ణి ఎరిగి పాపం చేసిన వాళ్ళకు కూడా, దేవుణ్ణి ఎరగని వారుగా సువార్తకు లోబడని వారికి ఉంది. దేవునికి లోబడి దేవుని సువార్తను అంగీకరించిన పాపం చేసే వారికి కూడా శిక్ష ఉంది. అది దాని అర్థం. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరంటే నరకము. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు ఉంది, తీర్పు కనిపిస్తూ ఉంది. మృతుల పునరుత్థానములోని వారు నరక పాత్రులవుతారు. తీర్పు పునరుత్థానములో ధర్మశాస్త్రము కలిగి ఉండి కూడా, సువార్త యందు విశ్వాసం ఉంచి కూడా, ఆరాధన చేస్తూ కూడా మరి పాపం చేస్తే అట్లాంటి వాళ్ళకు కూడా తీర్పు ఉంది కదా. అట్లాంటి వాళ్ళకు కూడా మరి సాక్ష్యాధారాలతో అక్కడ నిరూపింపబడతాయి. హియరింగ్లోకి వస్తుందో లేదో తెలియదు, కానీ ఆన్ స్పాట్లో జడ్జిమెంట్ అయితే జరిగిపోతుంది. మరి నీ పక్షంగా వాదించే వాళ్ళు ఎవరు ఉండరు, నీకు నీవే చెప్పుకోవాలా. అయితే సాక్ష్యాలన్నీ బలంగా, ఆధారాలన్నీ, సాక్ష్యాధారాలన్నీ ఆ జడ్జి ముందు కోర్టులో ప్రవేశపెట్టబడతాయి. ఇంకా అప్పుడు ఏమి చేయనికి లేదు. చూడండి, ఒక మాట చదువుతాం. అపోస్తల కార్యములు 25వ అధ్యాయం 16వ వచనం. 25వ అధ్యాయం 16వ వచనం. అందుకు నేను పౌలు గురించి రాసినాడు అగ్రిప్పరాజు దగ్గర. అందుకు నేను నేరము మోపబడిన వాడు నేరము మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గురించి సమాధానము చెప్పుకొనుటకు అవకాశం ఇయ్యక మునుపు ఏ మనుషునికైనాను అప్పగించుట రోమీయుల ఆచారము కాదని ఉత్తరమిచ్చి తిని. కాబట్టి వారు అక్కడ కూడి వచ్చినప్పుడు ఆలస్యము చేయక మరునాడు న్యాయపీఠం ఎదుట అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. ఇహలోక సంబంధమైనటువంటి తీర్పు ఆడ జరుగుతూ ఉంది. నేరము మోపబడిన వాడు నేరము మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గురించి సమాధానము చెప్పుకోవడం. ఏముంటుంది మన దగ్గర మనం చెప్పుకోవడానికి? పౌలు అంటే ఆయన ఏ నేరం చేయలేదు, ఏ ఘోరం చేయలేదు, దేవుని సువార్త కొరకే పని చేసినాడు, పరిచర్య చేసినాడు. అదే దాని గురించి 12వ అధ్యాయం లూకాసు వార్త. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండియు సిద్ధపడక ఆయన చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే, తెలియక చేసిన దెబ్బలుండాయి, తెలిసి చేసిన
దెబ్బలున్నాయి. అయితే ఇక్కడ రాసిన తన యజమానుని చిత్తం ఎరిగి ఉండియు సిద్ధపడక, ఆయన చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేక దెబ్బలు. 4 విషయాలు చూస్తాం. దేవుణ్ణి ఎరగనటువంటి వారు, రెండవది ప్రభువైన యేసు సువార్తకు లోబడనటువంటి వారు, మూడవది దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, 4 మరి దేవుని సువార్తకు లోబడినటువంటి వారు. అదే ప్రభు అంటాడు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, అయ్యో కొరిజినా, అయ్యో బెత్సేదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సిదోను పట్టణములలో చేయబడిన పక్షమున ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట గట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు విమర్శ దినమందు మీ గతి కంటే తూర్పు సిదోను పట్టణముల వారి గతి ఓర్వదగినది. కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడదవా, నీవు పాతాళము వరకు నీలో చేయబడిన అద్భుతాలు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును కదా. అక్కడ అద్భుతములు లేకయే క్రీస్తుకు పూర్వమే కామ వికారత కలిగి దేవుణ్ణి ఎరగక దైవ భయము లేక మరి లోతు దినాలలో కాపురం ఉంటున్నటువంటి సొదొమ ప్రజలు అగ్ని గంధకముతో కాల్చివేయబడ్డారు. అది తీర్పు. దేవుణ్ణి ఎరగని వారితో పాటు నిజ దేవుణ్ణి ఎరిగి సువార్తకు లోబడని వారు ధవల సింహాసనము ఎదుట నిలవబడతారు. ఆసక్తి కలిగి మారు మనసు పొందితే ఎట్లా? మత్తయి సువార్త 12:41 యోనా గ్రంథములో ఉన్నట్లు నినెవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినెవే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన ఒక్క రోజులోనే మారు మనస్సు ఒప్పుకున్నారు. చెడుతనము విడిచిపెట్టినారు, దుష్టత్వాన్ని విడిచిపెట్టినారు, బలాత్కారమును విడిచిపెట్టినారు, సాగిల పడిపోయినారు. వారి రాజులు, పశువులు, ప్రజలు, గొర్రెలు, పిల్లలు, జల్లలు, మొసలి, మొతక అందరూ బూడిద పోసుకొని గోనె పట్ట కట్టుకొని సర్వోన్నతుడైన దేవునికి సాగిలపడినారు. కాబట్టి మరి నీ సంగతి ఏంటి? నా సంగతి ఏంటి? మన పరిస్థితి ఏంటి? బుద్ధి కలిగి సిద్ధపడదామా? బుద్ధి లేక మరి జీవించుదామా? బుద్ధి కలిగి సంపాదించిన వారి వలె జీవించుటకు ప్రభు చేతికి అప్పగించుకుందామా? బుద్ధి లేక మంటిలో పాతిపెట్టి వెలపటికి ఈడవబడినటువంటి ఆ తలాంతు కలిగిన వాని వలె ఉందామా? దేవుడు అంటా ఉన్నాడు, మెన్నే టెకెల్ ఉపార్సిన్, త్రాసులో తూచగా నీవు తక్కువగా కనపడితేవి లెక్క. మరి చూడబడింది జీవ గ్రంథము, వేరొక గ్రంథము తెరవబడుతున్నాయి. అయితే అవకాశం ఉంది ఇంకా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుటకు, పరలోక రాజ్యము చేరుకొనుటకు, ప్రభువునందు సంతోషించుటకు, పరిశుద్ధ గ్రంథములో రాయబడిన నూతన ఆకాశము నూతన భూమిలో మరి పునాదులు కలిగిన పట్టణములో మరి దేవుని నివాసము, దేవుని మహిమ, దేవుని ప్రత్యక్షత, దేవుని జీవము కలిగిన ఆ దేశములో ప్రవేశించేటటువంటి జీవ వృక్షము చెంతకు చేరుకునేటటువంటి ఫలించే ఆ అనుభవంలోనికి మనము చేరునట్లు యుగ సంబంధమైన దేవత కలగజేసిన పాపపు అంధకారము నుండి విడిపించి ప్రస్తుత యుగము నుండి పరలోకపు జీవములోనికి దాటింపబడునట్లు ప్రభు అయిన యేసు నందు విశ్వాసం ఉంచుదాం. పరలోక రాజ్య పౌరులుగా చేయబడినట్లు
యేసు క్రీస్తు ప్రభువును హృదయములో చేర్చుకుందాం. యేసు క్రీస్తు ప్రభు దేవుడని, దేవుని కుమారుడని, మన పాపము కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి మన దోష శిక్షను శిలువలో మోసుకొని చనిపోయి సమాధి చేయబడి మరణమును జయించి తండ్రి కుడిపార్శ్వమునకెక్కి విజ్ఞాపన చేస్తూ ఆ ప్రియునిలో విశ్వాసముంచిన వారిని పరిశుద్ధపరుస్తూ వేవేల పరిశుద్ధులతో మధ్యాకాశంలో ప్రత్యక్షమై మనల్ని పరలోకపు వీధులలోనికి తీసుకెళ్లే ఆ మహామహునిలో విశ్వాసముంచడానికి ఆయత్తపడదాం.